మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ విధంగా మేము ఉండగలుగుతున్నామంటే మాలో ఏ గొప్పతనం లేదు తండ్రి. నీవు గొప్పవాడవు, గొప్ప కార్యములు చేయవాడు. నీవు మాయడులో చూపుచున్న కృప ఎడబాయిన కృప. నీవు మాయడులో చూపుచున్న ప్రేమ లెక్కించలేనంత గొప్ప ప్రేమ. శాశ్వతమైన నీ కృపా ప్రేమలు నిత్యము మా అనుదిన జీవితాలలో మీరు సమృద్ధిగా నింపుతూ నడిపిస్తున్నారయ్యా తండ్రి. నీవు మా ఎడల చేస్తున్న కార్యాలను బట్టి నాయనా మనపూర్వకంగా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా ప్రాముఖ్యమైన వాక్య భాగంలోనికి మేము వెళ్ళబోతున్నాం తండ్రి. మీరే మా ముందుండి నడిపించండి. అలనాడు ఇశ్రాయేలీయులను మీరు ముందుండి ఎలాగైతే వారిని నడిపించారో మమ్ములను కూడా ప్రభువా ఈ పరిశుద్ధాత్మను నాయన మా ముందు నిలిపి నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించవలసిందిగా మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయాలలో ప్రభువా అయ్యా నీ రాకడ పర్యంతం వరకు బలముగా స్థిరముగా ఉండేటట్టుగా సహాయం చేయవలసిందిగా మీ పాదాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి క్రమ ప్రకారం మొదటి నెలలో ప్రతి నెలలో మొదటి ఆదివారం దినమున మనమందరము కూడా ప్రభు భోజనములు పాల్గొనడం ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యత క్రమం. కాబట్టి 3 దినాలుగా ఉపవాస కోరికల ద్వారా దేవుడు మనందరితో చాలా శక్తివంతమైన మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చారు, సిద్ధపరిచారు. కాబట్టి ఈ సమయంలో మనము ఈ వాక్యము ద్వారా మరింత సిద్ధపాటుతో మనము వల్లలోనికి మనం ప్రవేశిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం, 33, 34, 35 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమునై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు ప్రభు అన్నారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యొద్ద విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చాలు. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వచనాలను మనము ధ్యానించగలిగితే ఈ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే
32 వచనంలో యేసు ప్రభు అంటున్నారు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. మోషే మీకు పరలోకము నుండి వచ్చిన ఆహారము మోషే ఇవ్వలేదు. కానీ ఎవరిచ్చారు? పరలోకములో ఉన్న తండ్రి ద్వారా మీకు ఆహారము ఇవ్వబడుతుంది. ఈ సత్యము యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో చెప్పే వరకు ఈ సత్యం వారికి తెలియదు. యేసయ్య చెప్పే వరకు వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, పరలోకముల నుండి పంపబడిన ఆహారము మోషే ద్వారా మనకి ఇవ్వబడింది అని వారు అనుకుంటూ వచ్చారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? పరలోకము నుండి మోషే ద్వారా నుండి కాదయ్యా, పరలోకములో ఉన్న తండ్రి ద్వారా మీకు ఆహారము ఇవ్వబడింది అని యేసయ్య చెప్తున్నాడు. అయితే నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము తండ్రి ద్వారా మీకు అనుగ్రహించబడుచున్నాడు. ఏమి ఇవ్వబడుచున్నాడు? ఎవరి ద్వారా ఇవ్వబడుతున్నాడు అనే సత్యము ఇంకా వారికి బయలుపరచబడలేదు. ఇంకా ఏమంటున్నాడంటే, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమునై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఏం చెప్పాడు ఆయన? వారితో చెప్పిన మాట ఏంటి? ఈరోజు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పరలోకములో నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం. అయ్యా, మోషే ద్వారా కాదు మీకు ఆహారం అనుగ్రహిస్తున్నది పరలోకము నుండి పంపబడిన నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే మీకు ఆహారము ఇవ్వబడుతుంది. ఆయన ద్వారా తప్ప ఇక మీకు ఏ విధంగా కూడా నేను ఆహారమును పంపించలేను. నేను మీకు ఆహారము పంపించాలంటే ఒక్కడే అర్హత కలిగినటువంటి వాడు. ఆయన కలిగిన అర్హత ఎవరికీ లేదు అనే సత్యాన్ని ఇక్కడ దేవుడు రుజువు చేస్తున్నాడు. ఎవరి ద్వారా పంపించాడంట ఆహారాన్ని? ఎవరి ద్వారా పంపించాడట? చూడండి, పరలోకమును దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని. పరలోకములను పంపబడినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు. పరలోకములో నుండి ఆయన మన కొరకు ఎందుకు పంపబడ్డాడు అని అంటే, మనకు ఆహారమును పంచబడాలి. ఇంతకాలం ఈ లోకంలో ఉన్న ఆహారం మీరు భుజించుకుంటూ వచ్చారు. అది లోకము వరకు మీకు సరిపోతుంది. కానీ మీరు పరలోకములోనికి ప్రవేశించాలి అనంటే, ఈ లోకములో మీకు దొరకనిది, ఈ లోకములో మీరు సంపాదించుకోలేనిది, ఈ లోకములో ఏ మాత్రము కూడా ఎంత ప్రయత్నించినా అంతు చిక్కనిది ఒకటి ఉంది.
అది నేను మాత్రమే ఇవ్వగలుగుతాను. అది ఎవరి ద్వారా అంటే నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మీకు ఆ ఆహారమును ఇవ్వగలుగుతాను అనే సత్యాన్ని ఇక్కడ రుజువు చేస్తున్నాడు. చదవండమ్మా. పరలోకమును దిగి వచ్చి లోకమునకు పరలోకమును దిగి వచ్చి లోకమునకు ఏమిస్తున్నాడట? లోకమునకు ఏమిస్తున్నాడమ్మా? లోకమునకు జీవమనిచ్చున్నది. లోకమునకు జీవమనిచ్చేది. అందరూ చాలా జాగ్రత్తగా గమనించారు. అంటే ఎంతకాలము మనము జీవముతో బ్రతకడం లేదా? బ్రతుకుతున్నామా లేదా? బ్రతుకుతున్నాం. కానీ మరి ఇంకా ఈ జీవం ఎందుకు? ఈ జీవం మనకి ఎందుకు ఇవ్వాలి? అయినా ఇంతవరకు బ్రతికే ఈ జీవము ద్వారా బ్రతికే బ్రతుకు ఈ లోకము వరకు బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది. కానీ పరలోకములో నీవు బ్రతకాలి అనంటే యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఇవ్వబడిన జీవము ద్వారా తప్ప నీవు ఇంకా ఏ విధంగా కూడా నీవు పరలోకంలో జీవించడానికి నీకెక్కడ అటువంటి జీవము నీకు దొరకదు. పరలోకంలోనే పంపబడిన వ్యక్తి ద్వారా మాత్రమే ఆ జీవము నీకు దొరుకుతుంది. కాబట్టి ఆయనను మనము అంగీకరించాలి. ఆయనను మనము దేవుని కుమారుడుగా అంగీకరించాలి. ఆయనను మనము ప్రభువుగా అంగీకరించాలి. ఆయనను మనము రక్షకుడుగా అంగీకరించాలి. మనము అంగీకరించకపోతే ఆయనలో ఉన్న జీవము నీలోనికి రాదు. ఆయన ఉన్న జీవము మనలోనికి ఎవరిలోనికి కూడా వచ్చే అవకాశాలు లేవు. ఆయన జీవము మనలోనికి రావాలంటే ఏం చేయాలి? ఆయన విరవబడాలి. ఆయన విరవబడితే తప్ప ఆయనలో ఉన్న జీవము మనలోనికి ఏమాత్రం కూడా వచ్చే అవకాశము లేదు. ఆయన విరవబడితేనే మనలోనికి ఆయన జీవము వస్తుంది. విరవబడాలంటే ఏం చేయాలి? ఆయనను అంగీకరించు ప్రతి ఒక్కరికి కొరకు ఆయన విరవబడడానికి ఆయన పంపించబడ్డాడు. నలుగగొట్టబడడానికి ఆయన పంపించబడ్డాడు. మనందరి పాపాలను శాపాలను మోయడానికి పంపించబడ్డాడు. కనుక మనమందరము కూడా చేయవలసిన పనేంటంటే మన కొరకు జీవాహారము పంచి ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ యేసయ్యను బలముగా విశ్వసించి విరవబడి పంచబడుతున్నటువంటి దానిలో ఉన్నటువంటి జీవము మనలోనికి వస్తే తప్ప మనము ప్రభును బట్టి జీవించువారము కాదు. పరలోకములోనికి యువయుగాలు జీవించువారము కాదన్నమాట. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, కావున వారు ఏమంటున్నారు? 34వ వచనంలో, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. విరవబడతాడు అన్న సంగతి వారికి తెలియదు. ఆయన విరవబడితే తప్ప ఆయన ఉన్న జీవము మనలోనికి వస్తుందన్న సత్యం వారికి తెలియక అంటున్నారు, ఎల్లప్పుడూ ఈ ఆహారము మాకు అనుగ్రహించయ్యా అంటున్నారు. మనము ఎల్లప్పుడూ భుజించేది లోక సంబంధమైన ఆహారం. వారు ఆ విధమైన ఆలోచనలు మాకు ఎప్పుడు కూడా ఇటువంటి ఆహారం మాకు పంచిపెట్టిన ఆయన అని అంటున్నారు.
వద్దొద్దు. ఆ మర్మము, ఆ సత్యము వారికి తెలియదు. తెలియక వాళ్ళు అంటున్నారు, ఎల్లప్పుడూ మేము భుజించడానికి ఈ ఆహారం మాకు ఇవ్వు నాయన అని అడుగుతారు. కిందేమంటున్నారు? అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో, జీవాహారము నేనే. ఎంత ఖచ్చితమైనటువంటి మాట! వారు అడిగిన ప్రశ్నకు వారు అర్థం చేసుకోలేనటువంటి వారి యొక్క హృదయాలకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, జీవాహారము నేనే. నీకు జీవమునిచ్చేది, ఆహారమునిచ్చేది కూడా నేనే అని చెబుతూ, నా యందుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ఆకలి కొనడు, దప్పికొనడు. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? నా యందు విశ్వాసం ఉంచువాడు నా యొద్దకు వచ్చేవాడు. ఒకటి, ఆయన యొద్దకు వచ్చేవారికి, వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచువారికి ఆయన జీవాన్ని పంచిస్తాడు. ఆ జీవాన్ని ఆహారముగా పంచిస్తాడట. ఆ ఆహారం భుజించువారు పరలోక సంబంధమైన జీవము కలిగి, పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వారుగా వారు చేయబడతారు. కాబట్టి ఆయన అంటున్నాడు ఏంటంటే, జీవాహారము నేనే, ఇది మీకు కావాలి అంటే మీరు నా యొద్దకు రావాలి. ఇది నేను మీకు పంచివ్వాలంటే, ఈ ఆహారం మీకు ఎరవబడి ఇవ్వాలి అని అంటే మీరు నా యొద్దకు రావాలి. నా యొద్దకు రాకపోతే మీలో జీవము ఉండదు. నా యొద్దకు రావడమే కాకుండా నా యొద్దకు వచ్చి నా మాటల యందు, నా యందు విశ్వాసం ఉంచాలి. ఈ రెండు మీరు కలిగి ఉంటే నాలో ఉన్న జీవమును మీకు నేను పంచిస్తాను అని అంటున్నాడు. ఈ క్రమంలో వాక్యం ఏమని చెప్తుందంటే చూడండి, మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 7వ వచనములో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అని ఇక్కడ భక్తుడైన యోహాను గారి ద్వారా ప్రకటించబడుతున్నటువంటి వార్త ఇది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి ఆంతర్యంలో మాట ఏంటి కదంటే, మీరు వచ్చి విశ్వాసం ఉంచి నాకు విధేయులు కావాలి. ఏం కావాలి? విధేయులు కావాలి. విధేయులు కాకపోతే మీరేమైపోతారు? తప్పిపోతారు. మనమందరము కూడా ఆయన ఎందుకు రావాలి? వచ్చినటువంటి మనము ఎందుకు విశ్వసించాలి? ఇక్కడ మనం చదువుకున్నాం 7వ వచనంలో, అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులకు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అంటున్నాడు. వారు బాప్తీసం పొందుకోవడానికి ఇష్టపడి వారు వస్తున్నారు, భయపడి వస్తున్నారు, కానీ విధేయతతో కాదు. చాలా మంది దేవుడి సన్నిధికి వచ్చేది ఎందుకు వస్తారంటే, బాప్తీసం తీసుకునేది ఎందుకు వస్తారంటే, వారు మనసు పొందేది ఎందుకు తీసుకుంటారు అని అంటే, దేవుడిలా నేను పరలోకం వెళ్ళిపోవాలి అంతే ఆలోచన. కానీ
ఇక్కడ దేవుడే చెప్తున్నాడంటే, ఏసే చెప్తున్నాడంటే విధేయులుగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏ వాడాడు? ఇక్కడ యోహాను గారు సర్ప సంతానమా, బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నారు, మంచిదే. బాప్తీసం తీసుకోవడానికి రావడం మంచిదే, కానీ మీరు విధేయులు కావాలి. తీసుకోవడం వల్ల మీకు ఏమి జరగదు. బాప్తీసం తీసుకున్న నీవు, మారు మనసు పొందాలని చెప్పినటువంటి నీవు ఏం చేయబడాలి? విధేయురాలుగా చేయబడాలి. అంటే నువ్వు దేవుని యొద్దకు వచ్చుట, దేవుడిని విశ్వసించుట, నువ్వు దేని కొరకనంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవమును నీలోని నింపుకోవడానికి విధేయత నీవు చూడాలి. ఒకవేళ అలా చూడలేదనుకోండి, ఇక్కడ భయంకరమైన మాట మాట్లాడుతున్నారు. సర్వసాధారణ రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అంటున్నాడు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొద్దకు మనం వచ్చాము కనుక, దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతున్నాము కనుక, దేవుని యొక్క జీవం మనలోనికి రావాలంటే మనము విధేయులు కావాలి. మనము విధేయులుగా జీవించాలి అని అంటే మనము ఖచ్చితమైనటువంటి క్రమము కలిగినటువంటి వారమై ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత మనము సర్ప సంతానము వలె, బుద్ధిహీనుల వలె మనం ఉండడానికి వీలు లేదు. మనము తప్పనిసరిగా విధేయులు కావాలి. ప్రభు మాటకు విధేయులు కావాలి. యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో నేను పరలోకములో నుండి మీ కొరకు నేను ఆహారముగా పంపబడ్డాను, నాలో ఉన్న జీవము మీకిచ్చుటకు నేను వచ్చాను కనుక నా యొద్దకు వచ్చేవారు, నన్ను విశ్వసించువారు ఎవరైతే నాకు విధేయులుగా చేయబడతారో అట్టి వారికి నేనేం చేస్తాను? విరవబడతాను. నాలో ఉన్నటువంటి జీవము నీకు నేను పనిచేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 1:18 మనం చూస్తే, రోమపత్రిక దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయటపరచబడుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపము ఎవరి మీదకు దిగి రాబోతుందంట? భక్తిహీనుల మీద, దుర్నీతి మీద. నేను దేవుని యొద్దకు వస్తున్నానని చెప్పుకుంటూ, దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను చెప్పుకుంటూ విధేయత చూపకుండా ఉన్నటువంటి వారు మరలా పడి లేస్తూనే ఉంటారు. వారిని భక్తిహీనులుగాను, దుర్నీతి పరులుగా దేవుడు చెప్తున్నాడు. అటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత ఎక్కడి నుండి వస్తుంది? జీవము, ఆహారము. చూసారు, జీవాహారం కూడా పరలోకము నుండే రావాలి, ఉగ్రత కూడా పరలోకము నుండే రావాలి. కాబట్టి మనమందరము కూడా పాపము అనే దానిని, దుర్నీతి అనే దానిని, భక్తిహీనత అనే దానిని ఇంకా మనలో ఉంచుకోవడానికి వీలు లేదు. కారణం, పరలోకము నుండి పంపబడినటువంటి ఆహారమును మనము పంచుకుంటూ ఉన్నాం. ఆ జీవము ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం. మనము అలాగ బ్రతుకుతూ ఉంటూ మనము భక్తిహీనత మీద, దుర్నీతి మీద మనం మనసు పెడితే, దేవుని బిడ్డలారా, అదే పరలోకము నుండి ఉగ్రత మన మీదకి పంపబడబోతుంది. కనుక ఉగ్రత నుండి మనము ఏం కావాలి? తప్పించబడాలంటే మనము దేవునికి విధేయులు కావాలి. దేవునికి, దేవుని మాటకు లోబడి జీవించాలి.
దేవుని జీవమేమో మనలోనికి తీసుకుంటున్నాం, మంచిదే. కానీ దేవుని జీవం తీసుకుంటున్నటువంటి మనమే మరలా భక్తిహీనత కిందకి వెళ్ళిపోతే, మరలా దుర్నీతి పనులుగా మనం వెళ్ళిపోతే, మరలా ఉగ్రతకు మనం చోటిస్తే ఇంకా దేవుని యొద్దకు రావడం ఏమి లాభం? ఆయన యొక్క విశ్వాసం ఉంచడం ఏమి లాభం? ఆయనలో లేక వల్లలో పాల్గొనడం వలన ఏమి లాభం? ఆయన శరీరంలో రక్తంలో పాల్గొనట ఏమి లాభం? కాబట్టి ఇది వ్యర్థము కాకుండా ఉండాలి అని అంటే దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము, ప్రభు బల్లారాధనకు వచ్చినటువంటి మనము, మనందరము కూడా విధేయతతో ఆయన జీవమును మనలోనికి తీసుకోవాలి. ఆయన జీవాన్ని మనలోనికి తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకుందాం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు ఎవడెన్నను ఆకలిగొనిన యెడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతునంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకూడదు. మనము కూడి వచ్చుట ఎక్కడికి వచ్చాము? దేవుని యొద్దకు వచ్చాం. దేవుని యొద్దకు ఎందుకు వచ్చాం? ఆయన యొక్క విశ్వాసం ఉంచడానికి వచ్చాం. ఆయన యొక్క విశ్వాసం ఉంచిన దేని కొరకు? ఆయన జీవం మనలోనికి తీసుకోవడానికి, ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పొందడానికి తప్ప శిక్షలో పాలు పొందడానికి కాదు. శిక్షలో పాలు పొందడానికి కాదు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్నాను, మీరు కూడి వచ్చుట శిక్ష విధికి కారణము కాకూడదు. జాగ్రత్త. మీరు దేవుని యొద్దకే వస్తున్నారు, మంచిదే. దేవుని మందిరానికే వస్తున్నారు, దేవుని మాటలే వింటున్నారు, ఆ దేవుడిని ఆరాధన చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ శిక్షా విధి నీ మీదకి రాకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుంటే దేవుడు నీకిచ్చినటువంటి జీవము ఎల్లప్పుడూ నీలో నివసిస్తుంది. ఆ జీవము ద్వారానే నీవు యుగయుగాలు దేవుని యొక్క రాజ్యములో దేవునితో పాటు జీవించడానికి దేవుడు మనకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకు పంచిస్తున్నాడు. కనుక మనము ఆయన శరీరానికి విధేయులు కావాలి, ఆయన రక్తములకు విధేయులు కావాలి, ఆయన మాటకు విధేయులు కావాలి, ఆయన ఆత్మకు విధేయులు కావాలి, ఆయన నడిపింపుకు విధేయులు కావాలి. మనము ఇటు వాటికి దేనికి విధేయత చూపకపోయినా మనము శిక్షకు కారణము అయ్యే ప్రమాదంలో పడిపోతాం. ఆ ప్రమాదములను తప్పించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీకు నేను నాలో ఉన్న జీవమును పంచడానికి పరలోకములో మీ కొరకు పంపబడ్డాను. మీ కొరకు పంపబడినటువంటి నన్ను మీరు అంగీకరించడం మంచిదే. కానీ విధేయులు కావాలి, లోబడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా అటువంటి సిద్ధపాటుతో మనము మళ్ళా ఆరాధనలోనికి రావాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే చూడండి, ఆ 33వ వచనంలో చెబుతాడు, కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు చాలు. మనం ఏం చేయాలి? మనం ఎందుకు కూడుకోవడానికి వచ్చాం? మనము యేసయ్య శరీరములో పాలు పొందడానికి, యేసయ్య రక్తములో మనము పాలు పొందడానికి మనం వచ్చాం. అందుకొరకు మనం కూడుకోవడానికి మనం వచ్చాం. కాబట్టి కూడుకోవడానికి వచ్చినటువంటి మనము
ఏం చేయాలట? కనిపెట్టుకుంట. కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవాలి. ప్రభువా, నీవు నా కొరకు పంపబడ్డావు కదా, పంపబడి నా కొరకు నలగొట్టబడ్డావు కదా, నలగొట్టబడిన దానిలో నుండి కదా ఆ రక్తం వచ్చింది, ఆ రక్తమే కదా నాకు పంచించావు, నలగొట్టబడిన శరీరం నుండే కదా నాకు పంచించావు. ఇంత శ్రమను అనుభవించి ఆ శ్రమలో నుండి అనుభవించినటువంటి ఆ జీవము నాకు పంచించావు కదా. ఇంత శ్రమపడి పంచించినటువంటి ఆ శరీరము నేను తీసుకుంటున్నాను. ఇక నీకు నేను విరోధముగా నేను ప్రవర్తించినాను, ఇక నీకు విరోధముగా నేను బ్రతకనయ్యా, నీకు విధేయత చూపుతానయ్యా, నీ కొరకు నేను కనిపెట్టుకుంటానయ్యా అని మనము ఆ విధంగా విధేయత కలిగిన వారమై మనము పల్ల ఆరాధనలో పాల్పొందిపోతున్నాం కనుక మనం కనిపెట్టుకోవాలి. దయచేసి ఈ మాటలను గ్రహించినటువంటి మీరందరూ కూడా ప్రభు శరీరంలో మీరు పాలు పొందుకోబోతున్నారు, ప్రభు రక్తములో మీరు పాలు పొందుకోబోతున్నారు కనుక మీరు కనిపెట్టుకోండి. ఎందుకు కనిపెట్టుకోవాలంటే, ఎక్కడైనా నేను ప్రభుకు విరోధంగా మాట్లాడానా, ప్రభు జీవానికి నేను విరోధంగా ప్రవర్తించానా, ప్రభు శరీరానికి విరోధంగా నేను నడిచానా, ప్రభు రక్తానికి విరోధంగా నేను మాట్లాడానా అని ఈ సమయంలో పనులో పాల్గొను దానికి సిద్ధపడతాం. మనం అందరం కూడా కనిపెట్టుకుందాం. అందరూ దయచేసి మోకరించి మీరందరూ కూడా ప్రార్థనలో కొనసాగవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా దయచేసి వాళ్ళలో పాల్గొనే వారందరూ కూడా నేను ఖచ్చితంగా సిద్ధపడి వచ్చాను, ప్రభు నన్ను సిద్ధపరిచాడు, ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో నేను పాలు పొందడానికి నేను సిద్ధపడి వచ్చాను అనుకునే వారందరూ కూడా ప్రభుకు విధేయులుగా చేయబడతాం. ప్రభు చేతికి అప్పచెప్పుకుందాం. ప్రభులో మనం నిత్యము ఉండడానికి ఇష్టపడదాం. మనమందరము కూడా ఒకరినొకరు కనిపెట్టుకుందాం. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కనిపెట్టుకుందాం. దేవుని శరీరము, దేవుని యొక్క రక్తము అది ఎంతో పరిశుద్ధమైనది, పరలోకమునకు పంపబడింది కనుక మనమందరము కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా తండ్రి. నీ శరీరంలో నీ రక్తంలోనికి మేము పాలు పొందబోతున్నాం తండ్రి. మీరు మమ్మల్ని సిద్ధపరచమని